share and subscribe to Vishwasam.in. కొంతమంది ఆడితే చూసే వాళ్ళకి పండగ, ఎదుటోళ్ళకి దడ అన్నట్టుంది ఐపీఎల్. 3-4 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ అలాంటి ఊపు కనిపిస్తోంది. వింటేజ్ హీరోలు జూలు విదిలిస్తున్నారు. ఇందులో దేశీ హీరోలు కూడా ఉన్నారండోయ్. T20 వరల్డ్ కప్ కి ముందు టీమిండియాకు కూడా ఇదే పండగ అనిపిస్తోంది. ఫుల్ డీటెయిల్స్ చూసే ముందు విశ్వాసం.in సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వింటేజ్ హీరోలు టచ్ లోకి వచ్చారు. రసల్ ఉతుకుడు చూసిన తర్వాత కోల్కతా ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఐపీఎల్ అభిమానులందరూ పండగ చేసుకుంటున్నారు. బంతి కనబడితే బాధేయడమే అన్నట్టుగా ఉన్న రసల్ దూకుడు చూసి దాదాపు 4 ఏళ్లవుతోంది. అడపాదడపా ఆడుతున్నా గెలిపించిన సందర్భాలు తక్కువ. అలాంటి రసల్ ఇప్పుడు స్పీడ్ పెంచేసరికి కోల్కతా హుషారుగా ఉంటే ప్రత్యర్థి టీములు జాగ్రత్త పడుతున్నాయి. హైదరాబాద్ జట్టు భారీ స్కోర్తో రికార్డు బద్దలు కొట్టింది. అందులో క్లాసన్ లాంటి హీరో ఉన్న అభిషేక్ శర్మ టెంపర్ చూపిస్తున్నాడు. అభిషేక్ చాలా ఏళ్ల నుంచి సన్ రైజర్స్ తోనే ఉన్నాడు. కొట్టగలడు గానీ కొట్టడం లేదు అన్నట్టుగా ఉండేవాడు. అలాంటిది ఇప్పుడు మాత్రం టచ్ లోకి వచ్చాడు. టోర్నమెంట్ మొదట్లోనే వచ్చిన ఊపు ముందు ముందు కూడా కంటిన్యూ అయితే హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కి వెళ్లినా ఆశ్చర్యం లేదు. రియాన్ పరాగ్ రాజస్థాన్ లో 3-4 ఏళ్ల కిందట పరాగ్ తెవాతియా జోడీ సంచలన ఇన్నింగ్స్ ఆడింది. ఆ ఉతుకుడు చూసి అపోనెంట్ జట్లు బతుకుడు కష్టమే అనుకున్నాయి. కానీ ఆ తర్వాత తెవాతియా గుజరాత్ కి వెళ్లిపోయాడు. పరాగ్ పెద్దగా ఆడింది లేదు. కానీ ఇన్నాళ్లకి టచ్ లోకి రావడమే కాదు, మెచ్యూరిటీ కూడా చూపిస్తున్నాడు. దుమ్ము రేపుతున్నాడు. ఇదే జోరు గనక కంటిన్యూ అయితే T20 వరల్డ్ కప్ జట్టు కోసం పరాగ్ ఉండాలన్న మాట డెఫినెట్ గా వచ్చేస్తుంది. రిషబ్ పంత్ ఏడాదిన్నర గ్యాప్ తర్వాత మళ్లీ ఫీల్డ్ లో దిగిన ఢిల్లీ కెప్టెన్ పంత్ స్లోగా గేర్ మారుస్తున్నాడు. ఇప్పటి వరకు 3 మ్యాచ్లు జరిగితే ఆటకు ఆటం బాంబులా తయారవుతున్నాడు. మళ్ళీ 1 హ్యాండ్ సిక్సర్ చూపించి అదరగొట్టేశాడు. ఒకసారి నిలబడితే ఇక దుమ్ము రేపుతాడు, చెడుగుడు ఆడేస్తాడు అనే ఇంప్రెషన్ ఉన్న పంత్ ఇదే ట్రెండ్ కంటిన్యూ చేస్తే మళ్ళీ టీమిండియాలోకి రావడం పక్కా. ఇక శివం దూబే. ధోని సాధారణంగా ఎవ్వరిని పట్టుకున్నాడంటే సాన పెట్టకుండా వదిలిపెట్టాడు. దూబే లేటెస్ట్ ఫైండింగ్ అనుకోవాలి. ఎందుకంటే దూబే చెన్నైలో 4 సీజన్ల నుంచి ఉన్న హిట్టర్గా ఎస్టాబ్లిష్ అయ్యింది మాత్రం గత ఏడాదే. ఇప్పుడు అదే కాన్ఫిడెన్స్ కంటిన్యూ చేస్తున్నాడు. ఇలాంటోడు ఉంటే మిడిల్ ఆర్డర్లో పల్స్ డ్రాప్ అయ్యే ప్రసక్తే లేదు. మొత్తానికి అటు వింటేజ్ హీరోలు ఇటు ఇండియన్ కుర్రాళ్లు కలిసి ఐపీఎల్ని ఇంట్రెస్టింగ్ గా మార్చేశారు. వీరబాదుడు ఇలాగే ఉంటే ఈ సీజన్ మరింత మోత మోగిపోవడం ఖాయం. మీరేమంటారు? ఈసారి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడే మునగాళ్లు ఎవరు అంటే మీరు ఎవరి పేరు చెప్తారో కామెంట్ చేయండి. Like, share and subscribe to Vishwasam.in.